మీరు జాబ్ కొట్టడము అసలు ఎట్లా సాధ్యం అది? నాలాంటి స్టోరీ వాళ్ళకి రీచ్ అయ్యి సో కటిక పేదరికం అని చెప్పొచ్చు చాలా. మీరు చెప్పాలంటే అంటే నాకు నిజంగా. తెలిసి 2026లో నాకంటే పేదరికంలో ఎవరు లేరు అనుకుంటున్నాను నేనైతే. ఇబ్బంది పడిన రోజు ఏమైనా ఉందా? అంటే తినకుండా బిగ్ బజార్లో పనిచేస్తున్నా, ఇక్కడితో నా జీవితం అయిపోతుందా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా ఎప్పుడు హెల్ప్ చేయలేదా? మీరు టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి ఏమైనా మాట్లాడుకున్నారా మీరు? మాట్లాడుకున్నాము. ఉమ్. ఇప్పుడు మా అమ్మగారితో నేను కాల్ చేసినప్పుడు నేను సో మీ తమ్ముడు గ్రూప్ 3లో ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీగా కూర్చున్నందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో నా ముందు ఈరోజు రంగా గారు ఉన్నారు. బట్ నేను అనేది కొంచెం అంటే సక్సెస్ఫుల్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళ మమ్మీ కష్టంతోనే ఈ రోజు అయినా గవర్నమెంట్ జాబ్ చూపెట్టడం జరుగుతుంది. రంగా గారితో ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కాబట్టి ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. రంగా గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నిజంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you, sir. కలెక్టర్ కావాలని అనుకుంటున్నారని విన్నా. అవును. దానికి మీకు Thank you. ఫస్టే ఆల్ ద బెస్ట్. Thank you. సో థ్యాంక్ యూ రియల్గా. అంటే ఈరోజు నేను మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ జాబ్ రావడం అనేది చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే సో నిన్న మొన్న కూడా చూస్తే మీరు అశోక్ నగర్లోనే చూసే ఉంటారు. చూసాను. చికట్పల్లి నుండి ఆ, సో ఉద్యోగులు సో ఖచ్చితంగా మాకు సో ఎలాంటి ఫలితాలు లభించడం లేదు, మేము ఇంతగానము గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడుతున్నా కూడా అని చెప్పేసి చాలా వరకు ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది. సో అవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఈ 2026లో మీరు జాబ్ కొట్టడము అసలు ఎట్లా సాధ్యం అది? యాక్చువల్లీ గ్రూప్ 3కి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అనుకున్నాను. బట్ ఓకే. నా స్టోరీస్ అందరికి ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఏసీ రూమ్లో కూర్చొని చదువుతున్నారు, లేకపోతే అవును, స్టడీ అవును. హాల్స్ రిచ్ కిడ్ పిల్లలు కానీ, లేకపోతే పేద మన విలేజ్ నుంచి వచ్చి జల్సాలకు అలవాటు పడి చాలా మంది చదువుతున్నారు. అవును. బట్ నాలాంటి స్టోరీ వాళ్ళకి రీచ్ అయ్యి అందులో లక్షల మందిలో ఒక్కడు చేంజ్ అయినా చాలని నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ప్రిపేర్ ఎట్లా అవుతూ ఉంటారు? కొంతమంది ఏంటంటే జనరల్గా పేపర్స్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు చెప్తారు, కొంతమంది బుక్స్ వైజ్గా ప్రిపేర్ అవుతా అని చెప్తూ ఉంటారు. అంటే ఈ రెండింటి వల్ల సో ర్యాంక్ అనేది కంపల్సరీగా పొందొచ్చా? సిలబస్ అనేది మనకు ఏ ఎగ్జామ్ ఇప్పుడు ఎవరు యూపీఎస్సీ కండక్ట్ చేసినా, టీజీపీఎస్సీ కండక్ట్ చేసినా సిలబస్ ఒకటి ఇస్తుంది మనకు. ఓకే. సో దాన్నే ఫాలో కావాలి. ఇప్పుడు మీరు దాన్ని ల్యాప్టాప్లో చదువుతారా, లేకపోతే ఫోన్లో చదువుతారా, లేకపోతే బుక్లో చదువుతారా, మీ ఇష్టం అనేది. ఓకే. బట్ ఆ సిలబస్లో ఏముందో అవి డీకోడ్ చేసి దాన్ని చదివితే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. బట్ చాలామంది మార్కెట్లో అవైలబుల్ ఉండే అట్రాక్టివ్ బుక్స్ని చదువుతారు. ఓకే. ఇంకా అవే బుక్స్ చదివి సిలబస్ చూడరు ఫస్ట్. ఇప్పుడు పాలిటిక్ ఏదైనా బుక్ అనుకో అటే వెళ్ళిపోతారు తప్ప అసలు నిజంగా వాళ్ళు అక్కడ సిలబస్లో ఏం మెన్షన్ చేశారు, నువ్వేం చదువుతున్నావు అనేది చాలామందికి ఆ కన్ఫ్యూజన్లో అలానే 3 to 4 years గడిపేసి ఏం జాబ్ రాలేదు అంటారు. ఒకసారి సిలబస్ చూస్తే అసలు ఏం అడుగుతున్నారు, పాత పేపర్లు చూడాలి, PYQs ఓకే. అవి చూడక చాలామంది ఇలా ఫెయిల్ అవుతున్నారు. మీరు పుట్టి పెరిగింది కూడా నేను సూర్యాపేట అని విన్నా. అంటే డిస్టిక్ వస్తుంది అనుకుంటా అవును. మీకు, ఖమ్మం దగ్గర ఒక విలేజ్ అనుకుంటా కదా. తండాలో అది సో కూడా తండాలో అంటే మీరు అంటే కొన్ని ఫొటోస్ నేను చూసా. సో కటిక పేదరికం అని చెప్పొచ్చు చాలా. మీరు చెప్పాలంటే అంటే నాకు నిజంగా. తెలిసి 2026లో నాకంటే పేదరికంలో ఎవరు లేరు అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అంటే నా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఇంతమంది తెలుసు కదా, నాకంటే కింది స్థాయిలో ఎవరు లేరు ఇప్పటికీ. అంటే ఇప్పటికీ డాడీ లేకుండా, అరెకరం పొలం లేకుండా, బర్రె లేకుండా, లేకపోతే తోబుట్టులు సాయం లేకుండా, లేకపోతే గుడిసెలో ఉండి చదివేటోళ్ళు ఎవరు లేరు ఇప్పటికి. స్టిల్ కానీ నిజంగా గ్రేట్ కట్టెల పొయ్యి అని మీదే చెప్పొచ్చు ఇప్పటికీ అసలు. మేము ఫుడ్ తింటున్నాం. కట్టెల పొయ్యి అంటే గ్యాస్ మీద మీరు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఒక నిదర్శనం అనే చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే అందుకే కదా నా సో సక్సెస్ స్టోరీ మిమ్మల్ని ఇవ్వాలి, చూపించాలి అనేది నేను మీ స్టూడియో ద్వారా పంచుకుంటున్నాను. సో ఎందుకంటే మీ ఇల్లు ఫొటోస్ అయినా మీ మమ్మీని చూడడం అయినా కూడా తను కూలి పనికి వెళ్ళడము, తర్వాత మీ సిస్టర్సే మిమ్మల్ని ఆ, ఇక్కడ దాకా తీసుకొచ్చారని ఇద్దరు sisters. ఇలానే చెప్తున్నారు. పుట్టి పెరిగింది మొత్తం అక్కడేనా? ఎంతవరకు ఈ లేదు. ఊర్లో చదువుకున్నారు? తర్వాత మిగతా స్టడీస్ ఎక్కడ 1 చదివారు? to 5 విలేజ్ లోనే చదువుకున్నాను. పక్కనే స్కూల్, ఇంటి పక్కనే స్కూల్. ఓకే, గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. 1 to Okay. 5 లో చాలా మెరిట్ స్టూడెంట్ అండి నేను. ఓకే. సో 6 to 10 అనేది తుమ్మగూడెం అనేది పక్క విలేజ్ లో చదువుకున్నాను. అంటే డైలీ 5 kilometers నడుచుకుంటూ వెళ్ళేటోడిని స్కూల్కి. స్కూల్ బ్యాగ్ ఇలా బుక్స్ మోసుకుంటూ, వర్షం వచ్చినా గతుకుల రోడ్ ఉండేది, ఆ పక్క నుంచి వెళ్ళి పొలాల నుంచి పడిపోయేటోడిని. మళ్ళీ నడుచుకుంటే అదే 5 తర్వాత స్కూల్ చీకటి పడినా ఇంకా ఇంటికి రీచ్ కాకపోయేది. అందరూ సైకిళ్ళ మీద, బైక్ మీద వెళ్ళిపోయేటోళ్ళు. బట్ నేనైతే నడుచుకునే, ఎందుకంటే ఆర్థిక స్తోమత లేదు కొనుక్కునేంత. ఏం చేసేవాళ్ళు డాడీ అప్పుడు? డాడీ జీతం పని ఉండేటోళ్ళు దొర వాళ్ళ ఇంటికాడ. ఓకే. జీతం పనితో మాకు ఆ స్కూల్ టైంలో పోషించేవాళ్ళు, నన్ను చెల్లిని చదివించేవాళ్ళు.
డాడీ 2013లో చనిపోయారు. ఎలా? సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల 2013లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా ఆర్థిక భారం ఎక్కువైపోయింది. చెల్లి ఏమో నేను చదివిస్తాను, నేను అమ్మ కూలి పని చెల్లె చేస్తాను. ఎంతవరకు చదువుకున్నారు? 5 వరకు చదువుకున్నారు చెల్లి. అక్క అయిన తర్వాత అక్క చదువుకున్నారా? అక్క కూడా అప్పట్లో 5 వరకు చదువుకున్నారు. అక్కకి మ్యారేజ్ చేశాను. ఓకే. అక్క ఇప్పుడు కూడా కూలి పనే చేసేవాళ్ళు అప్పట్లో. ఇంట్లో మీరు ఒక్కరే చదివి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు. నేను సో చదివాను. వాళ్ళు సపోర్ట్ చేశారు చాలా వరకు. చాలా అక్క చెల్లి చాలా సపోర్ట్ చేశారు. పెద్ద బావ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా. మ్యారేజెస్ చేశారు? అక్కకేమో 2009లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. 2009 నుంచి ఇక మాకు చెల్లెకి కూడా ఆర్థిక సహాయము చేసేవాళ్ళు అక్క వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. సో తర్వాత 2016లో చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. చెల్లికి కూడా మోరల్ సపోర్ట్ ఆర్థిక సాయం అప్పటి చేస్తున్నారు ఇప్పటికి. సో తర్వాత 2016 తర్వాత అమ్మగారు ఒక్కరే కూలి పనికి చేసి నాట్ల పనికి పోయి పొలం పనికి పోయి ఇప్పటికీ చేస్తారా ఇప్పటికి మమ్మీ? ఈ రోజు కూడా కూలి పనికి పోయారు మా అమ్మగారు. మీరు ఓకే. ఇప్పుడు అంటే మీరు రిజల్ట్ వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారా? అక్కడ ఫ్రెండ్స్ తోనే ఊర్లో ఉన్నాను హైదరాబాద్. ఫ్రెండ్స్ తోనే ఎట్లా అనిపించింది? అంటే మీ మమ్మీ అక్క వాళ్ళందరూ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు కాల్ జాబ్ చేయగానే? వచ్చిందని నేను ఎక్కువ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను కలెక్టర్ వాళ్ళని నా ఆశయము. బట్ అది ఓకే. వస్తేనే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నాను. ఓకే. అట్లీస్ట్ గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ వస్తుంది అనుకున్నా, అది కొంచెం మిస్ అయింది. ఎట్లా అంటే గ్రూప్ 1 లో మీకు అంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, సో ఎట్లా మిస్ అయింది? ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు 20 గ్రూప్ మార్క్స్ 1 మిస్ అయింది నాకు. గ్రూప్ 2 లో? గ్రూప్ 2లో 2 మార్క్స్ మిస్ అయింది. ఓకే. 2-3 మార్క్స్ మొత్తానికి గ్రూప్ 3 గ్రూప్ కొట్టారు. 3లో ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉన్నాను. ఎట్లా ఫీల్ అయింది మీ మమ్మీ కాల్ చేయగానే? నేను మా అమ్మని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే జాబ్ వచ్చిందని నేను ఫీల్ అవ్వలేదు, హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. మా అమ్మకి ఫోన్ చేస్తే మా అమ్మ హ్యాపీ సంతోషపడుతుంటే దాన్ని చూసి నేను సంతోషపడ్డాను. అంటే చెప్పావా ఇన్ని కష్టపడ్డాం కదా మనము, ఆ. ఇప్పుడు ఈ కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి ఏమైనా మాట్లాడుకున్నా? మాట్లాడుకున్నాము. ఇప్పుడు మా అమ్మగారితో నేను కాల్ చేసినప్పుడు నేను కూలి పనిలో ఉన్నా, తర్వాత చేస్తా అన్నారు, నాట్ల పనిలో ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎందుకు వీడు ఊకే నా దగ్గర డబ్బులు లేవని చెప్పేటోళ్ళు, డబ్బులు అడుగుతున్నాడా అని. బట్ నాకు జాబ్ వచ్చిందంటే ఏ జాబ్ అన్నది, గవర్నమెంట్ ప్రైవేట్ అన్నది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే శాలరీ ఏంటంటే ఒక 40-50 వేలు ఉంటుందని చెప్పాను. నిజమా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అన్నది. అంటే వస్తుందని నా మీద నాకు మా అమ్మ గారికి చాలా ఇది ఉండే పట్టుదల, అంటే నమ్మకం ఉండే. అంటే మీరు చదివే విధానాన్ని బట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, మెరిట్ స్టూడెంట్, స్కూల్ ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాడు కదా, అది స్కూల్ టాపర్, మండల్ టాపర్ 2011-12 బ్యాచ్ లో 10th మండలం టాపర్ కూడా అయ్యాను. సో అప్పటి నుంచి అమ్మగారికి చాలా నా మీద ఇంట్రెస్ట్ ఉండే, వీడు ఖచ్చితంగా జాబ్ కొడతాడు, వీళ్ళ పొటెన్షియల్ ఉంది, బట్ మనమే చదివేయాలని. ఓకే. సో మీ మమ్మీ అయితే చాలా కష్టపడ్డారు అన్నట్టు ఈ స్టేజ్ కి రావడానికి. నిజంగా మీ మమ్మీకి చాలా నేను థ్యాంక్స్ చెప్తే మా చెప్పాలి. అమ్మ నమ్మలేదు జాబ్ వచ్చిందని. రమావత్ ఆనంద నాయక్ అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. అబ్బాయికి ఫోన్ ఇచ్చాను, అమ్మ నేను ఇలా ఆనంద్ మాట్లాడుతున్నా, రంగా ఫ్రెండ్, మీ అబ్బాయికి నిజంగానే జాబ్ వచ్చింది, మీరు ఇలాంటి, అప్పుడు నమ్మి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా కూర్చొని డిస్కస్ చేసి కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడి ఇలా వాళ్ళ అక్క వాళ్ళకి చెల్లి వాళ్ళకి చెప్పి అందరూ ఏడవడమే. ఎందుకంటే ఇంత కట్టిక పేదరికంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా అనుకుంటారు వీడు గ్రూప్ 3 కదా ఎందుకు షో చేస్తున్నాడని. నేను గ్రూప్ 3 సాధించాను అనట్లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఒక కట్టిక పేదరికం నుంచి వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను నేను ఈరోజు, అదే చెప్తున్నాను. ఎవరు ఎక్కువ మీకు అంటే ఇందులో ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, ఎక్కువ సపోర్ట్ ఎవరు చేశారు? కాంపిటేటివ్ వరల్డ్లో నాకు ఇంట్రొడ్యూస్ చేసింది బుక్కే సూర్య గారు. ఓకే. అతను ఆ టైంలో 2018లో IRS వచ్చింది, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిస్ అయింది అబ్బాయికి, నా క్లోజ్ ఫ్రెండ్. అతను ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కానీ నాకు యూపీఎస్సీలో అతనే నాకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మెటీరియల్స్, బుక్స్, మోరల్ సపోర్టు ఇవన్నీ అతనే చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అశోక్నగర్లో ఉన్న ఫ్రెండ్స్ నాకు ప్రజెంట్ రమావత్ ఆనంద్ నాయక్, సోను కేతావత్ మిర్యాలగూడ, అడ్వకేట్ రవి అన్న, రవి, వీళ్ళు నన్ను ఇప్పటికీ స్టిల్ మోరల్ కానీ ఎథికల్ కానీ లేకపోతే ఆర్థికంగా కానీ సాయం చేస్తున్నారు, ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు. చేస్తున్నారు. సో అంటే మీరు ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా వీళ్ళు హెల్ప్ చేశారా లేకపోతే ఇంకెవరైనా సపోర్ట్? ఇప్పుడు రీసెంట్గా యూపీఎస్సీ జర్నీ ఇప్పుడు 2-3 years నుంచే వీళ్ళతో పరిచయం ఉండి. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? 2018లో వచ్చాను నేను. 2018. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ రాలేదు, గ్రూప్స్ ఎగ్జామ్ కోసం రాలేదు. ఓకే. నేను హైదరాబాద్ ఎలా వచ్చానంటే ఒక మాల్లో బిగ్ బజార్ ఉండే అప్పట్లో, ఆ బిగ్ బజార్ ఆ బిట్స్లో ఎంపీఎం మాల్లో బకెట్స్ అమ్మడానికి వచ్చాను నేను. ఇలా బకెట్లు పట్టుకొని వచ్చిపోయేటోని అమ్మాలి బకెట్స్. ఇక్కడ బయటనా లేకపోతే మాల్లోనే? మాల్లో అందరు విజిట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే. సో అలా బకెట్ పట్టుకోవాలి నేను. ఎంత ఇచ్చేవాళ్ళు సాలరీ? 8,000 ఇచ్చారు 2018. హాస్టల్ ఫీజ్ కి మళ్ళీ మీకు చదువుకోవడానికి అంటే మీ మమ్మీ పైన డిపెండ్ కాకుండా వెళ్ళేవాళ్ళు. అలా చేశాను. అలా చేసి మళ్ళీ అమ్మగారికి చెప్తే లేదు ఇబ్బంది అవుతుందా చదవడానికంటే, కొంచెం అవుతుంది, మిగతా నైట్ మొత్తం మళ్ళీ చదివేటోడిని, కొంచెమే పడుకొని. మళ్ళీ లంచ్ అవర్లో మధ్యాహ్నం 4 to 5 ఇచ్చేవాళ్ళు, ఆ లంచ్ అవర్లో 1 hour కూడా కాంపిటేటివ్ బుక్స్ ఏదో ఒక పక్కన పెట్టుకుని తింటూ ఉండి చదివేటోడిని. అలా చేశాను. అట్లా అంటే మీ నాన్నగారు హెల్త్ ఇష్యూస్తో చనిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ బాధ్యతలు మీకే అని చెప్పేసి ఇంకా చదవడం ఎందుకు అని చెప్పేసి ఏదైనా జాబ్ చేయాలని అనుకున్నారా ఎప్పుడైనా?
ఆ థింకింగ్స్ అంటే వచ్చాయా? మా అమ్మగారి కంటే రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అనేసారు ఇక వీళ్ళ డాడీ జీతం పని రీప్లేస్ ఇతనే చేయాలి. వీళ్ళ డాడీ జీతం పని ఉండేటోళ్ళు కదా, చనిపోయారు. ఇక అతని ప్లేస్లో ఇతనే వెళ్ళాలి కదా అనేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మా అమ్మగారు నేను కాదు. సో అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు వీళ్ళు చెల్లి ఉంది, అక్క మ్యారేజ్ అయిపోయినాక పెద్ద బావలు కూడా సపోర్ట్ చేశారు, నువ్వు చదువుకో మేము చూసుకుంటాము అని. పెద్ద బావ అక్క వాళ్ళు ఆర్థికంగా మేము చూసుకుంటాం, ఏ సపోర్ట్ ఉన్నా. అమ్మగారు కూడా చెప్పారు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకో, ఈ జీతం పని నువ్వు చేయలేవు, నువ్వు చేయకూడదు కూడా. అంటే చాలా మందికి ఈ కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి పనిలో పంపిస్తారు పేరెంట్స్, నువ్వు చదువుకోవడానికి డబ్బులు లేవు కదా, చెల్లి పెళ్లి చేయాలి నువ్వు పని చేసుకో, చెల్లి నాకంటే చిన్నది కదా పెళ్లి చేయాలి నువ్వు పనికి వెళ్ళి ఫోర్స్ చేస్తారు. బట్ నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. మా పేరెంట్స్ ఎప్పుడు నువ్వు పనికి వెళ్ళు అది ఫోర్స్ చేయలేదు. నా ఇంట్రెస్ట్తోనే నేను కొన్ని 10th తర్వాత లేకపోతే ఇంటర్లో కూలీ పనికి వెళ్ళేటోడు, నేను కూడా వెళ్ళి కూలీ పని చేశాను. వెళ్ళి వచ్చిన డబ్బులతో పెన్ను బుక్స్ మళ్ళీ బట్టలు కొనుక్కునేటోడిని, అది కూడా సెకండ్ హ్యాండ్ బట్టలు. అంటే ఇంతమందిలో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? బుక్కే సూర్య గారు, ఓకే. అతనే. బుక్స్ ఎవరినైనా హెల్ప్ తీసుకునే వాళ్ళ? ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బుక్స్ కొనుక్కొని చదువుకోవాలన్నా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే గ్రూప్స్కి వెళ్ళి కోటికి వెళ్ళాలన్నా కూడా సో వేరే వాళ్ళ దగ్గర తీసుకొని చదువుతూ ఉంటారంట. సో మీరు కొనుక్కొని చదివారా లేకపోతే ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? అంటే నన్ను 2018లో బుక్కేశ్వర గారు ఈ యూపీఎస్లో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ కొనిచ్చారు, అశోక్ నగర్ తీసుకొచ్చి నాకు అంటే పరిచయం చెప్పించారు మొత్తం, ఇలా ఇది యూపీఎస్సీ ఇది బుక్స్ ఉంటాయి అని. నేను అంత ప్యానిక్లో ఉన్నా, ఏంటి హడావిడి ఇంతమంది ట్యాబ్లు ల్యాప్టాప్లో పట్టుకుని పోతున్నారు, బ్యాగ్స్ కోచింగ్కి వెళ్తున్నారు. అంటే నేను అడిగాను కలెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలా, ఈ బుక్స్ చదవాలని అడిగాను. అతను షాక్ అయ్యాడు, ఈ బుక్స్ చదువుకుంటే ఎలా కలెక్టర్ అవుతామని అన్నారు. సో అలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుసుకొని కోచింగ్ లేకుండా కష్టపడి ఇలా చదివి అతను నాకు ఇంట్రొడ్యూస్ చేశారు బుక్స్. ఇప్పుడు కోచింగ్ తీసుకోలేదు మీరు? లేదు, కోచింగ్ తీసుకోలేదు, బుక్స్ వల్లనే. బుక్స్ వెళ్ళేది చదివాను. బట్ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఒక 9 months ఫౌండేషన్ చేశాను యూపీఎస్సీకి. ఫ్రీ సీట్ అది కూడా వస్తే అక్కడ ఫ్రీ అని తెలిసి వెళ్ళాను ఎగ్జామ్ రాసి. ఓకే. నాకు రామకృష్ణ అన్న అని ఒక అన్న నాకు అశోక్ నగర్లో ఫ్రెండ్ ఉండే హాస్టల్లో, ఆ అన్న నాకు సజెస్ట్ చేసి ఇలా స్టడీ సర్కిల్ ఉంటుంది కోచింగ్ తీసుకొని ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అలా తీసుకొని మళ్ళీ బ్యాక్ టు అశోక్ నగర్కి వచ్చి ఇంకా డబ్బులు పెట్టి ఈ టెస్ట్ సిరీస్లో ఇవి ఫ్రీగా వచ్చి రాసేటోడిని, లేకపోతే మార్కెట్లో దొరికి తక్కువ డబ్బులతో రాసేటోడిని. అందరూ 16,000 10,000 కడితే నాకు 300 పెట్టి ఒక జిరాక్స్లు తీసుకొని వచ్చి చదివేటోడిని. ఎప్పుడైనా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్లో బాగా ఇబ్బంది పడిన రోజు ఏమైనా ఉందా? అంటే తినకుండా కొంతమంది చదువుతూ ఉంటారు, సో తెచ్చుకున్న డబ్బులు కూడా సరిపోలేదని చెప్పేసి పేరెంట్స్కి చెప్పకుండా సో ఖచ్చితంగా చదవాలి ఏదో ఒకటి సాధించాలని కొంతమంది, అందరినీ అని నేను అనడం లేదు, అందులో కొంతమంది మాత్రమే ఉంటారు కాబట్టి అందులో మీరు ఒకరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. సో అట్లా బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? చాలా రోజులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చెప్పుకోలేని ఉన్నాయి. బట్ అంటే చెప్పాను కదా బిగ్ బజార్లో పని చేసినప్పుడు, అంటే నేను చిన్నప్పటి నుంచి కాదు, మిడిల్ టైం మా డాడీ గారు నన్ను న్యూస్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేశారు 2004-5 టైంలో. ఓకే. ఆ టైంలో నేను చిన్నగా ఉండేటోడిని, స్కూల్కి పోయేటోడిని, న్యూస్ పేపర్ ఇచ్చి చదివించేటోళ్ళు. అలాంటి ఆర్టికల్స్ చదివి కొంచెం మక్కువ ఉండేది ఇంట్రెస్ట్. అంటే నేను అనుకుంటోని ఇప్పుడు బిగ్ బజార్లో పనిచేస్తున్నా, ఇక్కడితో నా జీవితం అయిపోతుందా, లేకపోతే నేను ఇంకేం సాధించలేనా అనేది చాలా రోజులు ఏడ్చుకున్నాను. పండుకునేటప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాను. ఓకే. నడుచుకుంటే వర్షంలో నడుచుకుంటే వెళ్ళేటోడిని హాస్టల్కి, అక్కడ నుంచి ఆటోలో డబ్బులు లేకపోతే నడుచుకుంటే వెళ్ళి ఇబ్బంది పడి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. బట్ చాలాసార్లు అనుకున్నాను, మా అమ్మకు కూడా చెప్పాను, ఇంత ఇబ్బందులు పడుతున్నాం ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, గవర్నమెంట్ ఎంప్లాయీగానే వస్తాను అని మా అమ్మగారికి చెప్పాను. మా అమ్మ కూడా నమ్మారు, నన్ను 100% నమ్మారు. తను కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, నువ్వు కూలి పని చేయి నీకు రాదని ఎప్పుడు మోటివేట్ చేయలేదు, మోటివేటే చేశారు. సో అంటే ఇప్పుడు గ్రూప్స్ కొంతమంది ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా ఈ అర్హత ఉండాలి, వయసు ఉండాలి సో అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎట్లా అంటే ఎంతవరకు అర్హత ఎంత ఉండాలి? ఖచ్చితంగా 21 years ఉంటే సరిపోతుంది. 21 years డిగ్రీ నుండి ప్రిపేర్ కావచ్చు కదా కొంతమంది, డిగ్రీ నుండి. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ టు ఐఏఎస్ అని లేకపోతే డిగ్రీ నుంచి ఐఏఎస్ అని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, అప్పట్లో లేకుండే. బట్ ఇప్పుడు పిల్లలకి ఫౌండేషన్ ఇంటర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది. ఓకే. 21 years ఉంటే చాలా అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, అపోలో ఉంటారు, అంటే ఖచ్చితంగా కోచింగే తీసుకోవాలి లేకపోతే గ్రూప్స్ క్రాక్ చేయలేము అనుకుంటారు. బట్ నేను లాక్డౌన్లో పూరి గుడిసెలో 2 years పూరి గుడిసెలో పాకలో ఉండే చదివాను. ఇంట్లో పూరి గుడిసెలో ఉంది. మా అమ్మగారు అంటే మీకు ఇట్లా వాటర్ వచ్చినప్పుడు అంటే వర్షాలు వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయ్యేదా? చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పటికి పూరి గుడిసెలో ఉన్నాం కదా, సో పైన కప్పు అనేది జరిగిపోయాయి కదా, ఇప్పుడు కోతులు వచ్చో ఏదో జరిగిపోతూ ఉండేది. ఎండాకాలము చిన్న పట్ట వేసుకునేటోళ్ళం, అది చినిగిపోయేది. అక్కడ నుంచి వాటర్ కారేది. ఇప్పుడు నేను చదువుకోవాలి కదా,
అక్కడ నుంచి బుక్స్ తీసి మళ్ళీ నా ప్యాడ్ తీసి వేరే దగ్గర పెట్టి చదువుకోవడం, మళ్ళీ చైర్ పెట్టి వేరే దగ్గర పెట్టి చదువుకోవడం, అలాంటి సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. అప్పుడు నేను మా అమ్మగారు ఒకటే అనుకున్నాం, ఒక చిన్న ఒక రూమ్ ఉంటే మాకు అయిపోయేది కదా, ఈ గుడిసెలో ఇంకెన్ని రోజులు ఉండాలి, కనీసం నా కొడుకు చదువుకోవడానికి కూడా లేకుండా అయిపోయేది కదా ప్లాట్ఫామ్ అని మా అమ్మగారు బాధపడేది. నన్ను కూడా అనేది నేను అనుకునేటోండి, నాకు బంగ్లా వద్దు, కార్ వద్దు, బైక్ వద్దు, టచ్ ఫోన్ కూడా లేదు నాకు అప్పటికి. కీప్యాడ్ మొబైల్ ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉంది, ఓకే. అప్పట్లో లేకుండే. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? సొంతంగానే అంటే కొంతమంది ఎక్కువ మొబైల్లో టెక్నాలజీ ప్రకారంగానే సో ఎక్కువ మొబైల్స్ వాడడము, సో ల్యాప్టాప్స్ వాడడము, ఇంట్లోనే సిస్టమ్స్ పెట్టుకొని చదువుకుంటూ ఈ ఉంటారు. రోజుల్లో టెక్నాలజీ వాడుతున్నారు, బట్ మాకు ఇల్లు లేదు, ల్యాప్టాప్ లేదు, టచ్ ఫోన్ లేదు, కీప్యాడ్తోనే యూజ్ చేస్తాం కదా. సో ఓకే. ఫ్రెండ్స్ మొబైల్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేసుకుని నోట్స్ రాసుకుంటుంది. ఇంటికి వెళ్తే మా బావ టచ్ ఫోన్ ఉండే, మా బావ టచ్ ఫోన్తో పట్టుకుని నైట్ మొత్తం రాసుకుని మళ్ళీ ఇచ్చేసేటోడిని అలా. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇంత కటిక పేదరికం అంటే అంటే మీరు చెప్పడం వల్లనే తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా కూడా. అంటే మీ ఇంత ముందుకి ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్నప్పుడైనా మీరు ఫ్రెండ్స్తో తిరిగినప్పుడైనా కూడా సో నా పరిస్థితి ఇది అని చెప్పేసి ఎవరికైనా చెప్పడం జరిగిందా? అంటే కొంతమంది చెప్పుకోకుండా చదువుతూ చెప్పుకోకుండా ఉంటారు, భయం. ఎందుకంటే సో మాకు వాళ్ళు ఎక్కడ దగ్గర కారు, సో మా సిచ్యువేషన్స్ బట్టి దూరం పెడతారని చెప్పేసి దాదాపుగా చాలా వరకు చాలా జరుగుతూ మంది ఉంటాయి. అనుకుంటారు. అలాంటిది మీకు ఎప్పుడైనా జరిగిందా? చాలా సార్లు జరిగాయి. ఓకే. కొంతమంది అంటుంటారు కదా, అంటే యూపీఎస్సీకి ఎవరైనా ఇప్పుడు పూరి గుడిసెలో 2026లో పూరి గుడిసెలో ఉండి యూపీఎస్సీ ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు. బహుశా నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా, లాస్ట్ పర్సన్ కూడా నేనే అనుకుంటా. సో చాలా మంది ఇప్పుడు ఐఏఎస్ పిల్లలు కానీ లేకపోతే పొలిటీషియన్ పిల్లలు కానీ ఎంఆర్ఓ పిల్లలు కానీ యూపీఎస్సీ చేసుకో. ఇప్పుడు నాలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నా యూపీఎస్సీ ఆలోచించారు. ఫస్ట్ కానిస్టేబుల్ జాబు లేకపోతే గ్రూప్ జాబ్ వరకే ఆగిపోతారు, అక్కడే ఆలోచిస్తారు, దానికంటే ఎక్కువ ఆలోచించలేరు కదా. సో నేను ధైర్యం చేసి మా ఫ్రెండ్స్కి చెప్దా అంటే కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వచ్చేదేమో ఆ టైంలోనే నేను మాకు ల్యాండ్ ఉంది అలా కవర్ చేసేటోడిని. కొంతమంది తర్వాత క్లోజ్ ఫ్రెండ్ నన్ను చాలా మోటివేట్ చేసే ఫ్రెండ్స్కి చెప్పాల్సిన వచ్చే సందర్భంలో ఇది నా పరిస్థితి అని చెప్పాను. సో రమావత్ ఆనంద్ నాయక్ అని అబ్బాయి కానీ, అడ్వకేట్ రవి అన్న కానీ, ఈ రవి కానీ, కేతావత్ సోను మిరియాలు కూడా అన్న కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మి మేము ఏ విధంగానే నీకు హెల్ప్ చేస్తాం. అంటే మీరు చెప్పారా, లేకపోతే మళ్ళీ నమ్ముతారో నమ్మరో నేను చెప్పడం వల్ల అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంటికి కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది? ఇల్లు చూపించాను, ఇంటికి రమ్మని చెప్పాను బట్ రాలేదు సందర్భాలు. బట్ ఇల్లు చూపించాను అంటే నిజమా నమ్మాలా, నువ్వు ఉండడానికి మంచిగానే ఉంటావు కదా, మంచి మాస్గా క్లాస్గానే ఉంటావు కదా, సో లుకింగ్ కూడా మా దాంట్లో కలిసిపోయావు, నువ్వు ఈ సిచ్యువేషన్లో ఎందుకు అసలు నిజమేనా నమ్మాలా, మా దగ్గర ఏమైనా బురుడి కొట్టిస్తున్నావని అన్నారు. బట్ కొన్ని ఫోటోలు మీకు షేర్ చేశాను కదా మీ స్టూడియోకి, ఆ ఫోటోలు అవి చూపిస్తే నమ్మారు. మా అమ్మగారితో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్లు కూడా అన్నీ వచ్చేసినాయి కదా, ఆల్మోస్ట్ ఇంకందరికీ తెలుసు. వాళ్ళు నన్ను ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు, సపోర్ట్ చేశారు. ఆ గుడిసెలో ఉన్నా కూడా వాళ్ళు మంచి స్థాయిలోనే ఉన్నారు, బట్ నన్ను ఎప్పుడు వాళ్ళతో ఈక్వల్తో చేశారు తప్ప తక్కువ చేయలేదు. ఇప్పుడు వసంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సాఫ్ట్వేర్, అబ్బాయి కూడా నన్ను ఈక్వల్గా ట్రీట్ చేసి ఆర్థికంగా కానీ వేరే సాయం మోటివేషన్ చేసేవాళ్ళు. బాలరాజ్ అన్న అని ఆయన కూడా చాలా మోటివేషన్ చేసేవాళ్ళు. అలా నిజంగా అంటే కొంతమంది ఎంత హెల్ప్ చేసినా కూడా నేమ్స్ చెప్పడానికి కూడా మొహమాట పడతారు, అంటే ఒక జాబ్ రాగానే. సో ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని ఎందుకు ముందు పెట్టడం అని చెప్పేసి. సో మీరు ఇంతమంది హెల్ప్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నేమ్ చెప్తున్నారు, నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. వాళ్ళని హెల్ప్ చేశారు కాబట్టి నేను అంటున్నాను. ఇప్పుడు నేను బిగ్ బజార్లో పనిచేసినప్పుడు నవీన్ రమేష్ అని 2 డిప్లొమా జూనియర్స్ ఉండే, వాళ్ళు నాకు హెల్ప్ చేసి పిలిచారు. ఇలా ఒక పోస్ట్ ఉంది సేల్స్ మ్యాన్గా నువ్వు చేస్తావని. నేను చేస్తాను, ఏ పని అయినా కూలి పని చేసేటోని, అది ఎందుకు చేయను. లాక్డౌన్లో ఇంట్లో కూర్చున్నప్పుడు జాటోత్ బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉండేటోడు స్టడీ సర్కిల్లో. ఆ అబ్బాయి రూమ్ తీసుకుని ఉంటున్నాడు అక్కడ ఉస్మానియా బ్యాక్ సైడ్లో మాలకృష్ణ నగర్లో. అతను వచ్చి నాకు ఇక్కడ నాకు కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటే నేను కూలి పనికి వెళ్తున్నా లేకపోతే చదువుకుంటున్నా అని చెప్తే, నువ్వు మెరిట్ స్టూడెంట్వి కదా ఎందుకు ఎలా ఉంటున్నావు అని అతను కాల్ చేసి రా నేను చూసుకుంటా అని చెప్పి అతను హెల్ప్ చేసి రూమ్లో ఉండి ఎలా చదివించారు. దాని తర్వాత స్టడీ సర్కిల్లో సీట్ రావడం, అక్కడ ఫ్రెండ్స్ అవడము, మళ్ళీ అశోక్ నగర్లో ఫ్రెండ్స్ అవడము, వీళ్ళు చూసుకున్నాడు. బీటెక్ ఎప్పుడు కంప్లీట్ చేశారు? 2018లో బీటెక్ అయిపోయింది. సో ఇక్కడైనా? లేదు, ఇల్లం దగ్గర కారేపల్లిలో శ్రీకాంత్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఓకే. అక్కడ మీ కాలేజ్లో బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎవరైనా కాల్స్ చేయడం అట్లా జరిగిందా? చాలా మంది చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ. లేకపోతే నేను యాక్చువల్లీ క్రికెట్ బాగా ఆడతాను చిన్నప్పటి నుంచి, చాలా అంటే చాలా బాగా ఆడతాను. మా తుమ్మగూడెంలో పీటీ సార్ నాగేశ్వరరావు కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఆటల్లో. కానీ నేను ఆటల్లో ఫస్ట్ ఉంటుండే, ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఉండేటోండి చిన్నప్పటి నుంచి అలా. సో బీటెక్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఫ్యాకల్టీ లైబ్రరీయన్ బాబు సార్ ఉండే, నాకు చాలా హెల్ప్ చేసేటోళ్ళు బుక్స్ విధంగా కానీ లేకపోతే మోటివేషనల్ కానీ బుక్స్ ఇచ్చేటోళ్ళు. అతను కాల్ చేసి వేరే ఫ్రెండ్స్ కాల్ చేసి చాలా ప్రైజెస్ చేసి నువ్వు ఇంత స్థాయిలో వస్తావని. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇప్పుడు వాళ్ళెవరు గవర్నమెంట్ ఎంప్లాయీలో రాలేదు, బట్ జాబ్లో వేరే వర్క్ అందరూ ప్రైవేట్ గానే చేస్తున్నారేమో, సాఫ్ట్వేర్స్ అనుకుంటా మ్యాక్స్. మా ఫ్యామిలీలో కూడా
చదువుకున్నది నేను ఒక్కడిని. అంటే పెద్దమ్మ వాళ్ళు, చిన్నాన్నలు, పిన్ని వాళ్ళు అందరిట్లో ఎవరు చదువుకోలేదు. సో అందరూ వాళ్ళు కూలి పనికి ఎక్స్పెక్ట్ వెళ్ళారు. చేశారా మీకు జాబ్ వస్తది ఇది అంటే నమ్మకం ఉండే అందరికి. రంగా ఇంత చదవగలుగుతాడు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పేవాళ్ళ? మా ఫ్యామిలీలో ఉండే. బట్ మా ఫ్యామిలీ ఏంటంటే మా అమ్మగారి తర్వాత, మా ఫ్యామిలీ తర్వాత బయట మా బాబాయ్కి చాలా నమ్మకం ఉండే అన్నమాట. హిమ్లా నాయక్ అని. అతను నాకు డిగ్రీ చేయలేకుండా బీటెక్ వైపు తీసుకొచ్చి ఖచ్చితంగా వీడు జాబ్ కొడతాడని అతను నాకు తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశాడు బీటెక్లో. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ నమ్మారు నన్ను. సిన్సియర్గా చదువుకుంటాడు వీడు, ఏ పని అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నిద్రకు తీసుకునే రోజుల్లో కూడా నేను ఫోన్ టార్చ్ లైట్తో కీప్యాడ్ మొబైల్తో చదువుకున్నా కదా, అది కూడా వాళ్ళు గమనించి వీళ్ళు పొటెన్షియల్ ఉంది, స్కూల్ టాపర్ వచ్చాడు, బీటెక్లో కూడా మంచిగా రాణిస్తున్నాడని నమ్మేవారు. చదువుతారని, జాబ్ కొడతారని నమ్మేవాళ్ళు. ఓకే. మొత్తం అంటే మీరు స్టార్టింగ్ నుండి స్టడీ మొత్తం గవర్నమెంట్ కాలేజెసే గవర్నమెంట్ అన్నీ. సో అక్కడ ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఎప్పుడైనా? అంటే కొంతమంది గవర్నమెంట్ కాలేజ్లలో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్తారు. ఫుడ్ కమ్యూనికేషన్లో ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనం 1 to 10 తెలుగు మీడియం చదివాను కదా. ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగు మీడియం ఎవరు చదవట్లేదు. అప్పట్లో కూడా నా ఫ్రెండ్స్లో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదివేటోళ్ళు. స్కూల్ బస్సులో ఎక్కి నాకు కూడా ఉండేది, స్కూల్ బస్సులో తిరగాలి, బ్యాగ్ వేసుకుని రావాలి అని. అందరూ బ్యాగ్ కొనేటోళ్ళు. బట్ నేను బ్యాగ్ మనకు సంచి ఉంటుంది కదా, ఈరియా సంచి, అది కుట్టించుకునేటోడిని. అది కుట్టించుకునేటోడిని, బ్యాగ్ వేసుకొని పోయేటోడిని. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా అమ్మగారు 20 రూపాయలు ఇస్తే నేను అందరికీ డబ్బులు ఇస్తే ఆడుకునేటోళ్ళు, ఏమైనా కొనుక్కుంటారు. బట్ నేను పెన్ను బుక్స్ తీసుకొని వచ్చేటోడిని ఇంటికాడ. 20 రూపాయలు ఇస్తే ఎవరైనా చుట్టాలు వచ్చి ఇచ్చిపోతే అప్పుడే వాళ్ళు గమనించారు వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని చిన్నప్పటి నుంచి. అంటే జనరల్గా ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ చూసిన దాంట్లో ఇప్పటికీ మీ ఇల్లు అలానే ఉంది. అలానే ఉంది. సో అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కూడా అంటే మీ ఊర్లో ఉన్న ఇండ్లు అట్లున్నాయా, లేకపోతే మీది మాత్రం ఒకటి ఉందా? అంటే హెల్ప్ చేయాలని ఎవరు ఎప్పుడు ముందుకు రాలేదా? అంటే జనరల్గా ఓట్లు అడగడానికి వస్తూ ఉంటారు. హామీలు ఇస్తారు. సో ఖచ్చితంగా వీళ్ళది ఇలానే ఉంది, ఒక హెల్ప్ చేద్దాము, సో ఒంటరి మహిళ కదా అని చెప్పేసి ఎప్పుడు అనుకొని ఎవరు హెల్ప్ చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా ఎప్పుడు హెల్ప్ చేయలేదా? మీరు టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, టీఆర్ఎస్, ఈ 3 గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి కానీ ఎవరు ఇప్పటిదాకా ఇల్లు ఇవ్వలేదు, శాంక్షన్ ఇవ్వలేదు. బట్ మీరు గోపతండ గ్రామం, మోతే మండలం, సూర్యాపేటలో ఎంక్వైరీ చేయండి. సెంటర్లో మా ఇల్లు ఉంటుంది, గుడిసె. ఇటు బిల్డింగ్, ఇటు బిల్డింగ్. ఊరు మొత్తంలో మాదే ఒక్కటే గుడిసె. ఇప్పటికీ మీరు కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి. బట్ ఏ ప్రభుత్వం మాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నా. బట్ ఇప్పటికీ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అడిగితే బాగోదేమో. సిచ్యువేషన్ ఎలాంటిది కదా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది బట్ మా అమ్మగారు మళ్ళీ అదే ఇంట్లో ఉండాలి కదా ఒక్కతే. సో అలా ఏం చెప్తారు మీ అక్క, మీ బావ, మీ చెల్లె వాళ్ళ గురించి అయినా? వాళ్ళు నాకు చాలా మోటివేషన్ కానీ, ఆర్థికంగా కానీ సపోర్ట్ బాగా చేసేవాళ్ళు. నువ్వు చదువుకో, మేము చూసుకుంటాం ఏమైనా. నిజంగా, ఎందుకంటే వాళ్ళ చదువు పక్కన పెట్టేసి సో మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అంటే ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు మీకు ఇంత హెల్ప్ చేసి ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బావ వాళ్ళైనా ఎవరైనా కూడా ఒకరినొకరిని పట్టించుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో వాళ్ళు మీకు ఇంత సపోర్ట్ చేసి సో ఖచ్చితంగా జాబ్ రావాలని చెప్పేసి నిజంగా మీ కృషిలో వాళ్ళ కృషి ఉందని చెప్పొచ్చు. ఒకసారి నేను మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ అక్కయ్య అయినా మీ చెల్లి అయినా మాట్లాడతా ఒకసారి. మా అక్క, మా బావ వాళ్ళ ఫ్యామిలీ అంటే 2 పిల్లలు ఉన్నారు కదా. ఒక బాబు చనిపోయాడు మే 2nd. అయ్యో, ఓకే. నాకు ఆ బాబుకే తెలిసింది ఫస్ట్ నాకు జాబ్ వచ్చిందని. సో ఆ బాబు లేకుండా పోయాడు. సో వాళ్ళలాగానే ట్రీట్ చేశారు నన్ను కూడా. సేమ్ వాళ్ళ పిల్లల్లానే ట్రీట్ చేశారు. ఎక్కడ కూడా వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వీడికి ఎందుకు ఆర్థిక సాయం చేయాలి, ఏ రోజు అనలేదు. ఇప్పటికీ వాళ్ళకి పెళ్ళి 2009లో అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఆర్థిక సాయం కానీ, మోటివేషనల్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ ఇప్పటికీ చేస్తున్నారు. మా అక్క గారు ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తారు. ఒకసారి మీ అక్కకి కాల్ చేయండి, చూద్దాం ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ హ్యాపీనెస్ ఒకసారి షేర్ చేసుకుందాం. నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పాను, అక్క బావ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే. మీతో మాట్లాడతారంట యాంకర్, ఒకసారి మాట్లాడండి అక్క. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సో బాగున్నారా? బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, మీ తమ్ముడికి జాబ్ వచ్చిందని. అవునండి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా కష్టపడి మీరు ఈరోజు అంటే కంటిన్యూగా మీరు, మీ ఆయన, తర్వాత మీ చెల్లి చాలా సపోర్ట్ చేశారని చెప్తున్నారు. సో మీ తమ్ముడు గ్రూప్ 3లో ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీగా కూర్చున్నందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. మాకు చిన్నప్పటి నుంచి మేము అన్ని కష్టాల పడి ఈ రోజు ఇంతగా మా తమ్ముడికి వచ్చిందని చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. సో నేను అడుగుతూనే మీరు ఏడుస్తూ ఉన్నారు. నిజంగా అంటే గ్రేట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు చదువుకోకుండా సో మీ తమ్ముడిని చదివిపించి ఈరోజు ఒక స్టేజ్కి తీసుకొచ్చినందుకు నిజంగా మీకు ఎంత చెప్పినా తక్కువేనండి.
మాకు అనేది మా నాన్న లేక మేము చాలా కష్టపడ్డాం. అందుకనే మాకు సొంత మా వోళ్ళు కూడా చూడలే. అందుకని మా తమ్ముడికొచ్చినందుకు మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సో నెక్స్ట్ మీ తమ్ముడు ఖచ్చితంగా కలెక్టర్ కావాలని అయితే మేము కోరుకుంటున్నాము. ఇంకా సపోర్ట్ చేయండి. సో ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు. ఇక్కడ నుండి తను మిమ్మల్ని బాగా చూసుకుంటారులేండి. అవును. మా తమ్ముడికి మేము కష్టపడి చెప్పించినందుకు, మాకొచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఓకే. సూపర్. ఏమంది మీ మీ మమ్మీ ఏమన్నారు? మీ అమ్మగారు? మా అమ్మగారు మాకు అంటే మా నాన్న చనిపోయినాక మాకెవరు పట్టించుకోకపోతే ఎవరు సపోర్ట్ లేదేమో. ఎవరు సపోర్ట్ లేదు. నాకు మా నాన్న చనిపోక ముందే పెళ్ళయింది. అందుకనే మా చెల్లె ఉంది. ఇక మేమే మా ఆయన వాళ్ళ సొంత తమ్ముడు ఎట్లా చూసుకుండో అట్లా చూసుకుండు మా ఆయన మా తమ్ముడిని. అదే చెప్తున్నారు వాళ్ళ బావగారి గురించి. అంటే వాళ్ళ పిల్లలతో సహా నన్ను సమానంగా చూసుకున్నారని. అవును. మా తమ్ముడికి ఏదైనా ఆపదొచ్చిందంటే క్షణంలో నిలబడతాడు. అలాంటి మా ఆయన సూపర్. చేసినందుకు ఆయన సూపర్. మంచిగుడు. ఓకే. సో థ్యాంక్ యూ అండి. సో ఇక మీ తమ్ముడి దగ్గర ఇప్పటిదాకా ఎన్ని డబ్బులు పెట్టారో అవన్నీ వసూలు చేయండి ఇంకా. అసలు సో చేస్తున్నాం. నిజంగా గ్రేట్ అండి. నిజంగా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో మీరు ఇంత సపోర్ట్ చేసి ఈరోజు ఆయనకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా ఆయన సక్సెస్‌లో మీరున్నారు కాబట్టి సో ఆ! మీకెంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో, అంటే నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కొంతమంది పిల్లలకి ఎంత సపోర్ట్ చేసినా కూడా చదువుకోవడం లేదు. అట్లాంటి ఆ టైంలో కటిక పేదరికంలో అసలు వీళ్ళు తినకుండా కూడా చాలా కష్టపడి సో, పెళ్ళైనా కూడా కొంతమంది ఏంటంటే అత్తామామలకు భయపడుతూ ఉంటారు. హస్బెండ్ ఏమంటారో ఏదో అని చెప్పేసి భయపడి దాచిపెట్టుకున్న డబ్బులు కూడా కొంతమంది ఇవ్వడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ తమ్ముడి కోసం నిజంగా వాళ్ళు ఎంత వర్క్ చేసి ఉన్న డబ్బుల్లోనే ఆయన గ్రూప్‌లో ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చేదాకా నిజంగా వాళ్ళు చాలా హెల్ప్ చేశారని చెప్పొచ్చు అమ్మగారికి. నిజంగా. ఎందుకంటే హ్మ్. నాకు నిజంగా అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సీరియస్‌లీ. ఎందుకంటే అది వాళ్ళు క్రెడిట్స్ మా అమ్మగారికి. బుజ్జి అమ్మ పేరు. మీ మమ్మీ అమ్మగారి పేరా? కూలి పని చేస్తారు. సో, బుజ్జమ్మ గారికి నిజంగా గ్రేట్. ఇప్పటికి చేస్తూ ఉంటారా? అంటే రోజు ఇప్పటికి ఎంత కూలి తీసుకుంటారమ్మా? 300 రూపాయలకి వెళ్తారు. ఇప్పటికి? ఈ రోజు కూడా కూలి పనిలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు కాల్ చేసినా కూలి పనిలోనే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు కూలి కొడుకే గవర్నమెంట్ అధికారి అయ్యాడు. మీరు చూస్తున్నారు కదా. రేపు కూలి కొడుకే కలెక్టర్ అవుతాడు. ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే అవన్నీ కొన్ని మనం మాటలు వింటూ ఉంటాం ఉమ్. కొంతమంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం నిజంగా. ఉమ్. అంటే అది కొంతమందితోనే సాధ్యమవుతది. సాధ్యం. సో, మీకు అనిపిస్తదా ఎప్పుడైనా కొంతమందిని చూస్తూ ఉంటే, అరే! నా లైఫ్ కూడా ఇట్లుంటే బావుండు. నేను వీళ్ళలాగా చాలా సార్లు కార్‌లలో అనుకున్నాను. తిరిగితే బావుండు. సో, ఇప్పుడు ఐఫోన్ అంటే అసలు జనరల్‌గా ఎవ్వరి చేతిలో చూసినా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అంటే నేను అనడం అని కాదు. కొంతమంది స్లీపర్స్ ఊడుస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర కూడా ఐఫోన్‌లు వచ్చే స్టేజ్‌కెళ్ళిపోయింది ఇప్పుడు. ఉమ్. అంటే అప్పుడు మీకు అనిపిచ్చేదా? అనిపించేది. ఈ ఫోన్ కూడా నేను జస్ట్ 2024లో మా ఫ్రెండ్ కొనిచ్చాడు. అతని ఆర్థిక సాయంతోనే. నేను కూడా ఓకే. కొనుక్కోలేదు. దీనికి కంటే ముందు నేను కీప్యాడ్ మొబైలే యూజ్ చేసేటోడిని. బట్ ఐఫోన్ అంతా కార్ లగ్జరీ నాకు అనిపించలే. కానీ నాకు రూమ్ ఉంటే అరెకరం పొలం ఉంటే వచ్చి అది అమ్ముకొని వచ్చి నేను కోచింగ్ తీసుకునేటోడిని. అలా చాలాసార్లు అనుకున్నాను. కనీసం అవి లేకుండా ఒక 4 గేదెలు బర్రెలు ఉన్నా అమ్ముకొని వచ్చి, లేకపోతే ఒక రూమ్ ఉంటే ఆ రూమ్‌లో ఇప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు నేను చదువుకున్నాను కదా. సో అది లేకుండా కొంచెం ఒక రూమ్ ఉంటే చదువుకునేటోడిని. మా అమ్మకు కూడా కొంచెం భయం లేకుండా పండుకునేదేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అనుకున్నాను చాలాసార్లు. అంటే ఊర్లల్లోనే నిజంగా ఊర్లల్లో నుండి వచ్చిన వాళ్ళనే మట్టిలో మాణిక్యాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మట్టి వాసన తెలుసు. అక్కడ పెరిగిన విధానం తెలుసు. కష్టపడే విధానం తెలుసు. అంటే ఏదో పొలంలో పండించినటువంటి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం వల్ల సో రైతు అని చెప్పేసి కొంతమంది అంటే ఎగతాళిగా చూస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతున్నారు దాదాపుగా నిజంగా చాలా వరకి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా వాళ్ళకి విద్య లేకపోయినా డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా డబ్బులు లేని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిన్నగాక మొన్న చూసినటువంటి దాంట్లోనే కనిపిస్తూ ఉంటది. చాలా. ఎందుకంటే వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్‌ని కూడా కొంతమందికి డబ్బులకు అమ్ముకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే అవన్నీ సిట్యుయేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే నార్మల్‌గా కొంతమంది గృహిణీలు ఉంటూ ఉంటారు. సో, వాళ్ళు ప్రిపేర్ కావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పేపర్స్‌లో ప్రిపేర్ కావడం, ఏదన్నా ఇంట్లో ఉండి బుక్స్ ప్రిపేర్ కావడం వల్ల ఒకవేళ వాళ్ళు ర్యాంక్స్ కొట్టొచ్చా? ఖచ్చితంగా. ఖచ్చితంగా కొట్టొచ్చు. ఇప్పుడు అంటే వాళ్ళు ప్రిపేర్ కావాలంటే మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ రోజుల్లో అంటే సోషల్ మీడియా ఎవరికీ అవును. తెలియదు. అవును. డిజిటల్ వరల్డ్ లేకుండే. బట్ అవును. ఇప్పటి అందరి దగ్గర నార్మల్ ఫోన్ లాక్‌డౌన్ తర్వాత వచ్చేసింది అందరి దగ్గర కోవిడ్ తర్వాత.
సో మొబైల్ యూజ్ చేసుకుని ఇప్పుడు చాట్ జీపీటీ చూసుకుని ఐఏఎస్లు అవుతున్నారు చాలామంది. చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ కానీ. అయితే గృహిణులు కూడా రోజు మీకున్న టైంలో 3 నుంచి 4 గంటలు తీసుకొని అవి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే భర్తలకి ఆఫీస్ వెళ్ళిన తర్వాత చదువుకొని కొట్టచ్చు. ఇప్పుడు లాస్ట్ గ్రూప్లో మనం చూసుకుంటే ఒక అమ్మాయి డిఎస్పీ అయింది, గృహిణి. 35 years అమ్మాయికి 2 పిల్లలు ఉండేటోళ్ళు. వాళ్ళని రెడీ చేసి కూడా ఆమె గ్రూప్ కొట్టి డిఎస్పీ అయింది. అలాంటి వాళ్ళు ఇన్స్పైర్ తీసుకొని చదువుకోవచ్చు. ఇంట్లో టైం మీకు దొరికితే ఫ్రీగా చదువుకోవచ్చు అండి. మీకు ఎవరంటే బాగా ఇష్టం, అంటే వీళ్ళని ఉద్దేశించి చేయడం వల్ల నేను ఈరోజు పొజిషన్కి వస్తా అని చెప్పేసి? సివిల్లో సివిల్స్లో నా ఫ్రెండ్ బుక్య సూర్య గారి ఐఆర్ సాధించారు అతను. బట్ కొంచెం మిస్, అది వేరే సర్టిఫికేట్లో మిస్ అయింది. అతనే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాలాగానే తనకు మట్టిలో మాణిక్యమే. ఇప్పుడు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, కూలి పని చేసేటోళ్ళు, అక్కడ నుంచి ఆ స్థాయికి యూపీఎస్సీకి దిగారు. చిన్న గ్రామం, ఇప్పటికీ బస్ కూడా రీచ్ కానీ విలేజ్, న్యూస్ పేపర్ కూడా రీచ్ కానీ విలేజ్ స్టిల్ నౌడే ఇప్పటికీ. అలాంటి స్థాయి నుంచి అతను కొట్టినప్పుడు నేను కొట్టలేను, నా పక్కనే ఉన్నాడు కదా, నా పక్క విలేజ్ కదా. మా విలేజ్ కూడా ఇప్పటికీ మా డిస్ట్రిక్ట్ నుంచి, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి బస్ అవైలబిలిటీ లేదు, ఇప్పటికీ లేదు. బట్ ఖమ్మం నుంచి బస్ వస్తుంది, దానికే ఖమ్మం అవైలబిలిటీ ఉంటుంది. బట్ సూర్యాపేట నుంచి మా ఊరికి బస్ లేదు, న్యూస్ పేపర్ కూడా ఇప్పుడు రాదు మా విలేజ్కి స్టిల్ నౌడే. ఎట్లా అంటే నార్మల్గా ఓన్ వెహికల్స్ వల్ల వెళ్ళొచ్చా? ఇంకొక టైమింగ్స్ ఉంటుంది మీకు బస్కి? అంతే, అంతే తప్ప ఆటో యాక్సెస్ ఉంటుంది తప్ప మా డిస్ట్రిక్ట్ నుంచి మా విలేజ్కి బస్ లేదు ఇప్పటికి. అంటే కార్నర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మాది, మండల్కి కార్నర్ ఉంటుంది, మోటే మండల్కి పక్కన ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీరు ఇవన్నీ చూసారు కదా రంగా గారు, అంటే చిన్నప్పటి నుండి పెరిగిన విధానమైన, నెక్స్ట్ ఊరు గురించి అయినా మీరు ఇంతగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంటే ఇంకొక మంచి పొజిషన్కి వెళ్ళి అంటే మీ ఊరికి ఎప్పుడన్నా హెల్ప్ చేయాలన్నట్టు అనిపిస్తుందా? అంటే ఒక శాలరీ బేస్లో తీసుకున్న తర్వాత, మంచి శాలరీ వచ్చిన తర్వాత అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు. ఇప్పుడు నాకు వచ్చి ఇప్పుడు నేను ఐఏఎస్ అయిన తర్వాత, కలెక్టర్ అయిన తర్వాత వేరే పనులు చేస్తాను, నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పుడు అది రాకున్నా దానికంటే ముందు ఒక జాబ్ వచ్చింది కదా. ఇప్పటికీ చిన్నపిల్లలకి ఇప్పుడు మా ఫ్యామిలీస్లో కానీ పక్క ఫ్యామిలీస్లో కానీ వాళ్ళకు మోటివేషన్ చేయడం, సండేస్లో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి మోటివేషన్ క్లాస్ తీసుకుని ఇలా ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇది, మీరు కానిస్టేబుల్ గ్రూప్స్ దగ్గర ఆగిపోవద్దు. చాలామంది కానిస్టేబుల్ జాబ్ వచ్చి రాగానే ఇంకంతే అనుకుంటారు. థింక్ బిగ్ అని నేను చెప్తాను, వాళ్ళకి నేర్పిస్తాను మోటివేషన్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు అంతా తండవాసులే కదా, వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడు ఉంది జాబ్ జాయినింగ్ మీకు? 1 monthలో జాయిన్. సో 1 monthలో జాయిన్ అయ్యి అక్కడ మీ ఊరి దగ్గరే వస్తుందా లేకపోతే ఇక్కడ? అబిడ్స్లోనే హెడ్ ఆఫీస్, హెచ్ఓడి డిపార్ట్మెంట్ కాబట్టి నాకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. హైదరాబాద్ మీ మమ్మీని తీసుకొచ్చేస్తారు ఇప్పుడు మళ్ళీ? ఇంకా ఫస్ట్ శాలరీతో ఎవరికి ఏం గిఫ్ట్ ఇస్తారు? అంటే మా అక్క కొడుకు May 2nd చనిపోయారు కదా, సో అతనికి ఫస్ట్ శాలరీ అతని పేరు మీదుగా ఏమైనా దానం చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, తను ఎలా చనిపోయారు? తను ఈత రాక బావిలో పడి చనిపోయాడు. ఓకే ఓకే, సారీ. మొత్తానికైతే ఈ రోజు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టినందుకు, అంటే నాకు తెలిసి మీరు హ్యాపీగా లేరని చెప్తున్నారు. అంటే హ్యాపీగా ఉన్నా, కొంచెం బర్డెన్ తగ్గింది అనుకుంటున్నా. మా అమ్మగారిని చూసి నేను హ్యాపీ అవుతున్నా. అంటే నా అంతటా నాలో ఏం హ్యాపీనెస్ లేదు, మా అమ్మగారు హ్యాపీ ఫీల్ అవుతుంది, అది చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వస్తారంటారా మీ మమ్మీ? ఇక్కడ హైదరాబాద్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది, అంటే రంగుల ప్రపంచం అంటూ ఉంటారు. ఆమె ఉన్నటువంటి కలుషం లేనటువంటి వాతావరణంలో వాళ్ళు అక్కడ తిరుగుతున్నటువంటి వేరు, తనకు అనుకుంటున్నాను. బట్ అవుతారేమో అని అనుకుంటున్నాను, బట్ అవ్వలేరని అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకొస్తాను, మా అమ్మకి ఈ లగ్జరీ లైఫ్ ఎంత చూపిస్తాను. ఓకే, మా అమ్మగారిని తీసుకొస్తాను హైదరాబాద్ ఖచ్చితంగా. సో అంటే మీకు అనిపిస్తుంది ఇట్లాంటి కారు కొనుక్కుంటే బాగుండు అనేది, ఒక డ్రీమ్ కార్ అనేది ఉంటుంది కదా? ఉంటుంది, బట్ మా అమ్మగారులో ఆ కార్లో తిప్పాలని ఉంటుంది. ఏ కార్ అనుకుంటున్నారు మీరు? బెంజ్ కార్ తీసుకొని మా అమ్మగారిని తిప్పాలనుకుంటున్నాను నేను. సో అంటే నెక్స్ట్ అంటే నేను రిచ్ అని చూపించుకోవడానికి కాదు, మా అమ్మని హ్యాపీనెస్ కోసం, మమ్మీ కోసం. అంటే మీ గోల్ ఏంటి? ఇంకేదైనా మిస్ అయినా అన్నది లేదు. నేను ఐఏఎస్ ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలని గోల్ చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాను, అవుతాను కూడా. మిస్ అనేది ఏం లేదు, ప్రాసెస్లోనే ఉన్నాను. ఒక స్టెప్ తర్వాత అది కూడా వచ్చేస్తుంది. ఇంకా చదువుకుంటూనే ఉంటూ ఉంటారు. ఇంకా ఈ జాబ్తో ఫుల్ స్టాప్ బెటర్. ఇంకా ఫుల్ స్టాప్. సో సూపర్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. కలెక్టర్ ఖచ్చితంగా అవుతారు, అవ్వాలని చదువుతున్నాను. సో ఏదైనా మీ అమ్మకి డెడికేట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడున్నటువంటి అంటే జనరేషన్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నాకు తెలిసి. అంటే మమ్మీకి డెడికేట్ చేయడం అనేది కొంతమంది చాలా తక్కువగా ఉంటారు. నిజంగా మీ మమ్మీకి మీరు ప్రతిదీ డెడికేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆమె కష్టంతోనే మీరు ఈరోజు స్టేజ్కి వచ్చారని కాబట్టి. సో ఖచ్చితంగా మీరు సివిల్ కొట్టాలి, మళ్ళీ మిమ్మల్ని మేము కలెక్టర్గా ఇంటర్వ్యూ చేయాలి. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మేమే చేయాలి కాబట్టి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అంటే సక్సెస్ స్టోరీలు దాదాపుగా తక్కువ మంది చూస్తూ ఉంటారు, కానీ మీరు ఇలాంటి స్టోరీలు వింటేనే మీకు ఏంటి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, సో ఎలా రావచ్చు, జీవితం అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళ స్టోరీస్ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.